హలో ఎవ్రీవన్, ఈరోజు నేను క్యూట్ ఫ్రాక్ చూపించబోతున్నాను. 1 స్టెప్ ఫ్రిల్ ఫ్రాక్ విత్ 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఓన్లీ. చాలా ఫుల్ గేరా వచ్చేలాగా నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని. దీనికోసం నేను 2.5 మీటర్స్ రేయాన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పార్ట్ని చూద్దాం. దీనికోసం మనం ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఫస్ట్ నేను యోక్ పార్ట్ కట్ చేస్తున్నాను. యోక్ పార్ట్ కోసం వెడ్త్ వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 14 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలి. ఈ డ్రెస్ కోసం నేను బోట్ నెక్ పెట్టాలి అనుకుంటున్నాను. బోట్ నెక్ కోసం ఫుల్ షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచెస్ ఉంది. 13.5 అంటే 6.75కి అలా మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీయడానికి ఒక 1 ఇంచ్కి మిడ్ పాయింట్లో మార్క్ పెట్టేసుకొని హ్యాండ్ కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకున్నాను. యోక్ పార్ట్కి కిందన ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్తో ఎక్స్ట్రా మార్జిన్ చేసుకొని కట్ చేసుకోవాలి. బోట్ నెక్ పెట్టాలి అనుకున్నాను కాబట్టి నేను నెక్ వెడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. లెంత్ 3.2 ఇంచెస్కి అలా మార్క్ చేసుకొని బోట్ ఎలా అయితే మనం బోట్ నెక్కి డ్రా చేసుకుంటామో అదే విధంగా ఒక షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ డౌన్కి ఒక 1/2 ఇంచ్తో లోపలికి కట్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ చేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. మార్క్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని యాజ్ ఈజ్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గేరా కట్ చేసుకుందాం. గేరా పార్ట్ కోసం నేను వెడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను కదా. ఇక్కడ మనము ఎక్స్ట్రాగా టక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఆ టక్స్ని వదిలేసుకొని 11 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. వేస్ట్ సైజు 11 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి 31 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఓన్లీ గేరా లెంత్ 31 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 31 ఇంచెస్కి ఇక్కడ అక్కడక్కడ మార్క్ చేసుకుంటూ ఒక ఫుల్ ఫ్యాబ్రిక్ అంతా మార్క్స్ పెట్టేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అండ్ కటింగ్ కూడా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే గేరా కూడా బాగా వస్తుంది. ఫ్రంట్ సైడ్ నార్మల్గానే ఉంటుంది. ఇంకొక బ్యాక్ సైడ్కి రావాలి అంటే మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఎందుకంటే 1 సైడ్ ఓపెన్స్ తోటి ఉంటుంది కాబట్టి ఆ 2 పార్ట్స్ని మనం అటాచ్ చేసుకుంటే గేరా లాగా వస్తుందన్నమాట. యోక్ పార్ట్కి ఏదైతే కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఉందో ఆ పార్ట్స్ని ఓపెన్ చేసి ఫస్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఏదైతే కట్ చేసుకున్నామో దానికి ఒక 1/2 ఇంచ్ అలా లోతుతో హ్యాండ్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ది కూడా తీసుకొని దానికి నెక్ అంటే బోట్ నెక్ కాబట్టి వెనకాల చిన్నగా డ్రాప్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మీకు డ్రాప్ అయితే డ్రాప్, లేదు అంటే రాంబాస్, ఇంకా చాలా ఉంటాయి కదా, అందులో మీకు ఏది నచ్చితే అది డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం అదేంటి డ్రాప్ షేప్ అయితే నేను ఇచ్చాను. ఇప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి. ఏదైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న రేయాన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దానిని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసిన ఫ్యాబ్రిక్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని దానిపైన ఏదైతే మనం లైనింగ్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి కటింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో నేను స్లీవ్స్ కట్ చేస్తున్నాను. పఫ్ స్లీవ్స్ అనుకున్నాను కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఫ్యాబ్రిక్ 11 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను.
స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే పఫ్ స్లీవ్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి ఫ్యాబ్రిక్. ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అక్కడ హ్యాండ్ లోత్ తీసుకోవాలి. ఒక 1/2 ఇంచుతో హ్యాండ్ లోత్ ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకొని టక్స్ పెట్టేసుకోవాలి. అదే విధంగా స్లీవ్స్కి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అందులో నుంచి ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకోవాలి. 1 మీటర్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ చేస్తే 22 ఇంచెస్ ఉంది. అంటే ఫుల్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉందన్నమాట. దాన్ని డబల్ ఫోల్డ్ చేస్తే 22 ఇంచెస్ వచ్చింది. కాబట్టి ఫ్రాక్ లెంత్ వచ్చేసి నేను గేరా పార్ట్కి ఓన్లీ 32 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ 22 ఇంచెస్ పెడుతున్నాను అండ్ సెకండ్ లేయర్ 11 ఇంచెస్ పెడుతున్నాను. 2 సైడ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ 22 ఇంచెస్కి నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా మిడిల్కి కట్ చేసుకుంటే 1 సైడ్ కుచ్చులు పెట్టుకోవడానికి బ్యాక్ వస్తుంది, 1 సైడ్ ఫ్రంట్కి వస్తుంది. ఖర్చులకు ఎక్స్ట్రాగా పై సైడ్ 1 ఇంచు కిందికి 1 ఇంచు, దాన్ని ఎందుకంటే ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఒక 1 ఇంచు ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 1 మీటర్ ఉంటుంది. నేను మొత్తం 2.5 మీటర్స్ తీసుకున్నానని చెప్పాను కదా. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ ఉంటుంది. ఈ 1 మీటర్ ఏంటి అంటే ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది కాబట్టి నాకు ఈచ్ వన్ అంటే ఇందులో 4 లేయర్స్ కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ కట్ చేసుకోవాలి. 4 పార్ట్స్ అంటే 11 ఇంచెస్కి ఒకటి, 11 ఇంచెస్ ఒకటి ఫ్యాబ్రిక్ అలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను 4 పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను ఈ ఫ్యాబ్రిక్ని. పైన లేయర్ మనకి 40 ఇంచెస్ విడ్త్ ఉంది. సో సెకండ్ లేయర్ ఏంటి అంటే దానికి డబుల్ ఉండాలి. అంటే 80 ఇంచెస్ విడ్త్ రావాలి మనకు ప్రిల్స్ పెట్టుకోవడానికి. ఫ్యాబ్రిక్ తక్కువగా పడాలి అంటే దానికి డబుల్ పెట్టుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ గేరా, ఎక్కువ కుచ్చులు అలా కనిపించాలి అనుకుంటే దానికి 3 టైమ్స్ ఎక్కువ కూడా ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ చూద్దాము. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసేసి నెక్ దగ్గర స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసుకొని మళ్ళీ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయిన తర్వాత డాట్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ స్టిచ్చింగ్ కోసం నేను సపరేట్ వీడియో అనేది పోస్ట్ చేశాను, మీరు చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయిన్ ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని రివర్స్లో ప్లేస్ చేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నానో ఆ స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో వీడియో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. స్లీవ్స్ కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఏదైతే కట్ చేసుకున్నామో 1 లేయర్ని తీసుకొని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవాలి. బాడీ మెజర్మెంట్కి తగ్గట్టుగా సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర అండ్ హిప్ దగ్గర సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ ఫ్రిల్ పెట్టడానికి ఏదైతే మనం ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నామో అవన్నీ ఒకే దగ్గర స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. జాయిన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి చిన్న చిన్న ఫ్రిల్స్ పై నుండి వచ్చేలాగా ఆ ఫ్యాబ్రిక్ని జిగ్జాగ్ చేసుకొని కార్నర్స్ ఏవైతే ఉన్నాయో జిగ్జాగ్ చేసిన తర్వాత చిన్న చిన్న ఫ్రిల్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను చూపిస్తాను, చూడండి. హియర్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ది డ్రెస్. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.